కేటీఆర్ గారు ఉత్తర కుమారుని మాటలు బంద్ చేయండి. మనకు ఛాలెంజ్లు వచ్చిరావు. గతంలో కూడా ఛాలెంజ్లు చేసిన సందర్భాలు ఉన్నాయి, మనం తప్పించుకోపోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. నువ్వు ఈ రోజు ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేసే స్థాయి గాని, స్తోమత గాని, అర్హత గాని నీకు లేవు. మీ నాయన ప్రతిపక్ష హోదాలో ఉండి అసెంబ్లీకి వచ్చిన దాఖలాలు లేవు. పొయ్యి మీ నాయనను ఫామ్ హౌస్ లో కూర్చున్న మీ నాయనను బతిలాడుకొని తీసుకొచ్చి చర్చలలో కూర్చోబెట్టు తెలంగాణ ప్రజల ముందు ఈ సంవత్సరాల పాలన గురించి చర్చ చేయొచ్చు. లేదా నీ ఇంట్లో నీకు ఎట్లాగూ నీ అర్హత ఏందో నీ ఇంట్లో మా అందరికి తెలుసు. నిన్ను లెక్క పెట్టే పరిస్థితి లేదు నీ కుటుంబం సభ్యులు. నువ్వన్న పోయి మీ నాయనని బతిలాడుకొని ఆ అపోజిషన్ లీడర్ స్టేటస్, ప్రతిపక్ష నాయకుని హోదాను నువ్వు తెచ్చుకొని అప్పుడు ఛాలెంజ్ చేయి. ఛాలెంజ్ చేసి జూబ్లీహిల్స్ క్లబ్బులు, ఈ క్లబ్బులు, ఆ క్లబ్బుల చుట్టూ పిలువకు. ఛాలెంజ్ చేసినాక నువ్వు ఆ ప్రతిపక్ష నాయకుడి హోదాలో, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో, మిగతా మంత్రులు ఏ శాఖ వారు ఆ శాఖ వారు నీకు ఈ తెలంగాణ ప్రజలకు అర్థమయ్యే విధంగా ఈ పాలన గురించి చెప్తారు. అంతే తప్ప ఈ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకుంటా తొడలు కొట్టుకుంటా రోడ్డు మీద తిరిగితే పిచ్చోడు అనుకుంటాం.